ఓం గం గణపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఇటీవల మనకు రాజస్థాన్ రాష్ట్రం నుంచి రఘువీర్ సింగ్ అనే ఒక జాతకుడు తను నిర్మాణం చేస్తున్న ఇంటికి ఒక ఇంజనీర్ గారు ప్లాన్ ఇచ్చారండి. అయితే వాళ్ళ ఇంటి పని మొదలుపెట్టిన తర్వాత ఏవో కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. మన వీడియోలు చూసి రాజస్థాన్ నుంచి మనకి ప్లాన్ అనేది వాట్సాప్ ద్వారా పంపించారు. సో దీన్ని మనం బాగా పరిశీలన చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఈ ఆరెంజ్ కలర్లో మార్కింగ్ ఇచ్చాను కదా, కరెక్ట్గా మెట్లు చూడండి. ఇవి మనకేంటంటే బ్రహ్మసూత్రం అంటారు. ఇది అంటే వీళ్ళు తూర్పు వైపు మెయిన్ డోర్ పెట్టుకున్నారు. తర్వాత తూర్పు ఈశాన్యంలో ఇక్కడ చూస్తే కనుక తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ పెట్టారు. తర్వాత తూర్పు మహేంద్ర అనే స్థానంలో డోర్ పెట్టారు. ఈ మహేంద్ర అనే స్థానం డోరు ఓకే, మంచిదే. అలాగే ఇక్కడ తూర్పు ఈశాన్యం ఉన్న డోర్ అనేది మంచిది కాదు. దీనికి గల వివరణ చెప్తాను. తర్వాత ఇక్కడ మనం చూస్తే బ్రహ్మసూత్రంలో పూజా మందిరం పెట్టారు. అది మంచిదే, పర్వాలేదు పూజా మందిరం వరకు. కానీ ఆ లైన్ ఏదైతే నేను తీసిన చూడండి, కరెక్ట్గా ఆ మెట్లు మధ్యలో అన్నమాట. అంటే ఎక్కే మెట్లకి సెంటర్లో ఈ యొక్క బ్రహ్మసూత్రం అనేది పడుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పడమట దిక్కు అనేది శక్తి కోల్పోయి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఈ పడమట దిశలో ఉద్భవిస్తుంది. తద్వారా సమస్యలు వస్తాయి. అలాగే ఇక్కడ చూస్తే ఈ డోర్ అయితే ఉంచమని చెప్పాను, ఎందుకంటే ఈ మహేంద్ర అనే స్థానంలో ఈ డోర్ అనేది ఉంచమని చెప్పాను. ఈ డోర్ మంచిదే. అయితే ఈ డోర్ ఎదురుగా ఈ మెట్లు అయితే పైకి ఎక్కడానికి, తర్వాత ఈ మెట్లు పైకి వెళ్తాయి కాబట్టి ఈ డోర్ ఎదురుగా ఒక కిటికీ అనేది పెట్టమని చెప్పాను. యాక్చువల్గా వీళ్ళ ప్లాన్లో ఈ మెయిన్ డోర్ అంటే తూర్పు వైపున డోర్ ఎదురుగా కిటికీ అనేది లేదు వాళ్ళ ప్లాన్లో. అక్కడ ఒక కిటికీ పెట్టమని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి తూర్పు వైపు ఖచ్చితంగా ఒక డోర్ కావాలని అంటున్నారు కాబట్టి యాక్చువల్గా డోర్ ఎదురుగా మెట్లు ఉండకూడదు. కానీ ఒకవేళ డోర్ ఎదురుగా మెట్లు వస్తే కనుక దాన్ని బ్రహ్మసూత్రము మరియు సోమసూత్రము దెబ్బతినకుండా ప్రయత్నం చేయాలి. అలా మెట్లు అనేవి అప్పుడు నిర్మాణం చేసుకోవచ్చు. ఏం చెప్పానండి, బ్రహ్మసూత్రము సోమసూత్రము వెళ్ళే ఈ ప్రదేశాల్లో మెట్లు అనేవి రాకూడదు. మెట్లు ఒకవేళ అటు ఇటు ఉండి బ్రహ్మసూత్రానికి ఇబ్బంది లేదు, మధ్యలో నుంచి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. అప్పుడు డోర్ ఎదురుగా మెట్లు అనేవి ఉండవచ్చు. కానీ బ్రహ్మసూత్రం సోమసూత్రానికి మాత్రం ఆటంకం కలగకూడదు. ఎందుకంటే మనకి జ్ఞానేంద్రియాలు అయినటువంటి మనం పీల్చే గాలి మనిషి జీవితానికి బ్రతకడానికి ఎంత ముఖ్యమో అటువంటిదే ఈ బ్రహ్మసూత్రం సోమసూత్రం అనేది కూడా ఒక ఇంటికి. తర్వాత చూస్తే ఇక్కడ నేను తూర్పు ఈశాన్యంలో డోర్ తీసామని చెప్పాను. అక్కడ వాళ్ళకి పూజ గది ఇప్పుడున్న వాళ్ళు ఇచ్చిన డ్రాయింగ్లో పూజ గది వద్దని ఇస్తారు. సోఫా తీసుకోవడానికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. అయితే ఈ తూర్పు నుండి తూర్పు ఈశాన్యం, మరి పూర్తి ఈశాన్యంలో కాకుండా తూర్పు ఈశాన్యంలో అంటే జయంత్ అనే స్థానంలో పూజ మందిరం అనేది వాళ్ళకి ప్లాన్ ప్రకారం నేను ఇలా సజెషన్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ తూర్పు ఈశాన్యం డోర్ తీసేసి వీళ్ళకి యాక్చువల్గా ఫేసింగ్ అనేది ఉత్తరం కలిసి వస్తుంది వీళ్ళ జాతకరీత్యా. ఈ ఉత్తరం సెంటర్లో అంటే ఇది డ్రాయింగ్ రూమ్ అండి. ఎంట్రన్స్ అనేది ఉత్తరంలో ఏదైతే ఈ డ్రాయింగ్ రూమ్ ఉందో ఆ డ్రాయింగ్ రూమ్ సెంటర్ చేసి మెయిన్ డోర్ అనేది పెట్టుకోండి. అది మనకి తూర్పు అలా చూస్తే కనుక ఇదిగోండి, ఉత్తరం వైపు మెయిన్ డోర్ పెట్టుకుంటే ఇది స్ట్రైట్గా మళ్ళీ ఇక్కడ ఒక ఆర్చ్ చేయమని చెప్పాను. యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ డోర్ ఇచ్చారు, ఈ డోర్ తీసి పూజా మందిరం పెట్టమన్నాను. ఇక్కడ ఆర్చి పెట్టుకోమన్నాను, లేదా ఒక డోర్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఒక గమన సూత్రం అనేది క్లియర్గా ఉండేటట్టు, అంటే డోర్ టు డోర్ అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు గాలి వెలుతురు వచ్చే విధంగా ఇవ్వండి. ఇలా స్ట్రైట్గా చూస్తే ఇది వంటగదిలో ఉన్నటువంటి డోర్ అండి, బయటికి చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది సిద్ధాంతులు సరే తూర్పు ఈశాన్యం డోరు అని ఇవ్వడము, అలాగే ఉత్తర ఈశాన్యం డోర్ అనేది ఈ ప్రదేశాలు ఇస్తూ ఉంటారు. ఈ
ఉత్తర ఈశాన్యం అనేది డోర్ ఇక్కడ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే, ఉత్తర ఈశాన్యం డోర్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, కరెక్ట్గా ఏదైతే వంటగదిలో ఉన్నటువంటి వంట చేసే ప్లాట్ఫామ్ ఉంటుందో, అంటే స్టవ్ పెడతాం కదా, ఆ ఎదురుగా ఇక్కడ మెయిన్ డోర్ అనేది ఇస్తూ ఉంటారు కొంతమంది సిద్ధాంతులు, ఉత్తర ఈశాన్యం డోర్ అని, చాలా మంచిదని. కానీ ఈ ఉత్తర ఈశాన్యం డోర్లు అక్కడ వంట ప్లాట్ఫామ్ అంటే స్టవ్ అనేది పడటం వల్ల, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల పైన ఆరోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి. అందువల్ల ఈ ప్లాట్ఫామ్ వచ్చేంత వరకు డోర్ అనేది పెట్టుకోకూడదు. ఇది మీరందరూ గమనించాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఉత్తరం వైపు డోర్ పెట్టాలనుకున్నప్పుడు ఈ స్టవ్ పైన అంటే ఎగ్జాక్ట్గా ఉత్తర ఈశాన్యంలో కాకుండా ఒక 3 అడుగుల తర్వాత లేదా 4 అడుగుల తర్వాత డోర్ పెట్టచ్చు. ఇంకా శాస్త్రం చెప్పిన ప్రకారం అయితే మీ అందరికీ నచ్చదు. శాస్త్రం చెప్పేది ఏంటంటే ఉత్తరం అంటే 5వ స్థానంలో పెట్టమంటుంది. అలాగే 6వ స్థానం అంటే ముక్ష అనే స్థానంలో డోర్ పెట్టమని చెప్తుంది శాస్త్రం. కానీ దాన్ని మీరు అందరూ నమ్మరు కాబట్టి, మీ అందరికీ ఈశాన్యాలు డోర్ పిచ్చి కాబట్టి దాన్ని మేము మార్చలేము. కాబట్టి ఎప్పుడు కూడా వంట స్టవ్ అంటే వంట ప్లాట్ఫామ్ అనేది ఉత్తర ఈశాన్య డోర్లో పడకుండా పక్కకు జరిపి ఒక 3 అడుగులన్న పక్కకు జరుపుకొని అప్పుడు డోర్ అనేది పెట్టుకుంటే మీకు మంచి జరుగుతుంది. ఇంకా ఇక్కడ మీరు బాగా చూస్తే కనుక ఈ యొక్క బిల్డింగు 32 అడుగుల వెడల్పు, అలాగే 42 అడుగులు పొడవుతో, అంటే ఉత్తరం దక్షిణ 32 అడుగులు, తూర్పు పడమర 42 అడుగులు ప్లానింగ్ అండి ఇది. కానీ ఉత్తర దక్షిణాల్లో కరెక్ట్గా సెంటర్ చేసి పిల్లర్ అనేది ఈ ప్లాన్లో ఉంది. దీన్ని నేను ఇలా సెంటర్ చేసి పిల్లర్స్ రాకూడదండి, సూత్రాలు దెబ్బతింటాయి, సూత్రాలయం అని ఒకటి ఉంటుంది, దెబ్బతింటాయి. కాబట్టి మీరు సెంటర్లో కాకుండా కొంచెం మార్చుకోండి అని చెప్తే అప్పుడు వాళ్ళు కొంచెం పిల్లర్స్ అనేవి కరెక్ట్ సెంటర్లో రాకుండా ప్లాన్లో మార్చుకున్నారు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఇంటి కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. ఎవరికైనా ఒక మంచి ఇంటి ప్లాన్ కావాలి అనుకున్నప్పుడు దయచేసి మాకు ఒక 4 రోజుల ముందు మీరు కానీ చెప్తే ఆ యొక్క స్థలం విశేషాలని చెప్పినా దానికి తగ్గట్టు ఒక ఆయాది గణితం అనేది ఉంటుంది. ఆ గణితం ప్రకారం ఇంటికి ఒక జన్మ నక్షత్రం వస్తుంది. ఆ ఇంటికి వచ్చినటువంటి నక్షత్రం ఏదైతే ఉంటుందో అది మానవ నక్షత్రాలతో అంటే మన నక్షత్రాలతో అది మనకి ఉపయోగకరంగా ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఒక ఇల్లు కడుతున్నామంటే ఒక తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ పుడితే మనం ఏ విధంగా అయితే ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒక నక్షత్రం జాతకం వివరాలు అడుగుతామో ఆ విధంగానే మనం ఒక స్థలంలో ఇల్లు కడుతున్నామంటే ఆ స్థలంలో ఒక బిడ్డ పుడుతుందని అర్థం. ఆ బిడ్డ పుడుతుంది అంటే ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనం కట్టుకునే ఇల్లు కూడా అంతే జాగ్రత్తగా. మీకు వాస్తవం మీద నమ్మకం ఉంటే దయచేసి, నమ్మకం లేని వాళ్ళు ఎవరు ఈ వీడియో చూడని అవసరం లేదు, మాకు ఫోన్ చేయవలసిన అవసరం కూడా లేదు. వాస్తు అనేది నమ్మకం ఉంటే ఒక 4 రోజుల ముందే మాకు మీ యొక్క స్థలం కొలతలు, అలాగే మీ యొక్క స్థలం వివరాలు, అది ఎన్ని డిగ్రీలు తిరిగిందో మీరు చెప్పలేరు కాబట్టి మీరు మాకు చెప్పడం ద్వారా మేము మీకు తగిన సలహాలు ఇస్తూ మంచి ఒక ఆయాది గణితంతో మీకు ఇంటి ప్లాన్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. దీని మీదే సెకండ్ పార్ట్ వీడియో కూడా వస్తుంది. మీకు ఆయాది గణితం ఏ విధంగా ఇచ్చింది చెప్తాను. ఓం గం గణపతి నమః.